అందరికీ నమస్కారం. నా పేరు లక్రాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ తీసుకున్నటువంటి రాష్ట్ర పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్కి ఇచ్చేయడం జరిగింది. ఈ యొక్క పర్యటనలో భాగంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి రెండు కార్యక్రమాలని శక్తి అభియాన్, ఇందిరా ఫెలోషిప్, అలాగే నౌకరీతో నషానా హీ అన్న కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ శక్తి అభియాన్ గురించి మేడం గారు చెప్తారు. ఈ నౌకరీతో నషానా హీ అన్న కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి నిరుద్యోగ నిర్మూలన చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏదైతే యువకులు దేశంలో ఉన్నటువంటి యువకులు మత్తుకు బానిసలైపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎందువల్లంటే నిరుద్యోగ సమస్య వల్ల. ఈరోజు దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అవ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అవ్వండి, ఆ రోజు 2 కోట్ల జాబ్లు ఇస్తామని చెప్పారు. అలాగే యువకులంలో లోకేష్ గారు 20 లక్షల జాబ్లు ఇస్తామని చెప్పారు. ఈరోజు మోడీ గారు 2 కోట్ల జాబ్లు లేవు. అలాగే యువకులంలో చెప్పినటువంటి లోకేష్ గారు చెప్పినటువంటి 20 లక్షల జాబ్లు కూడా లేవు. మోడీ గారు ఇదే తరహాలో వెళ్తే రేపు రానున్న రోజుల్లో యువకుల భవిష్యత్తు ఏమైపోవాలి, ఈ దేశ భవిష్యత్తు ఏమైపోవాలి? ఏదైతే మోడీ గారు అదానికి కొమ్ము కాస్తూ ఉన్నారు, అదానీ గారికి పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, రోడ్లు, అలాగే రైల్వే సంస్థలన్నింటినీ కూడా దారాదత్తం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి దేశ సంపదని అదానీ గారికి కట్టబెట్టే విధంగా చేస్తూ ఉన్నారు. మోడీ గారు గుజరాత్ రోల్ మోడల్గా తీసుకొని ఆయన పీఎంగా అయ్యానని చెప్తారు. గుజరాత్లో ఉన్నటువంటి అదానీ గారి పోర్టు ఏదైతే ఉందో ఆ పోర్టులో లాస్ట్ టైం దాదాపు 1000 కోట్ల మాదక ద్రవ్యాలు దొరకడం జరిగింది. అదానీ గారు పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఇంక ఇతరత్ర ఇవన్నీ సంస్థలను వాడుకొని ఆయన దొంగ రవాణా, మత్తు పదార్థాలని రవాణా చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని కుంటుపరిచే విధంగా చేస్తున్నారు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకుల భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నారు. అదానీ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంస్థలన్నింటినీ కూడా ఇవ్వకూడదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మొన్న విశాఖపట్నం పోర్టులో పెద్ద కంటైనర్తో మత్తు పదార్థాలు దొరకడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఎవరిదనేది దానిపైన సరైన దర్యాప్తు చేయించి వాటికి ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు అదానీ గారు హిడెన్బర్గ్ రిపోర్ట్ ద్వారా ఆయన సెబీకి సంబంధించిన స్టాక్ మార్కెట్స్లో అవకతవకలు జరిగాయని చెప్పారు. అదానీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రాడ్ నిర్ణయాలు. ఆయన ప్రతి ఒక్క వ్యవస్థని కూడా మతలబ్ చేసి ఆయన పెట్టుబడుల రూపంలో డబ్బులు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన తగిన విషయం. అదానీ గారిని కాపాడే విషయంలో మోడీ గారు పూర్తిగా సక్సెస్ అయ్యారు. అదానీ గారి కోసం ఆయన దేశ పర్యటనలు చేస్తారు. అదానీ గారి కోసం ఆయన ప్రాజెక్టులు ఇస్తారు. అదానీ గారి కోసం రుణమాఫీలు చేస్తారు. కానీ విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి రుణమాఫీ ఉండదు, ఏమీ ఉండదు. ఏదైతే యువకులకి జాబులు కూడా ఉండవు. మరి ఇటువంటి తరుణంలో మరి ఏదైతే మొన్న యునైటెడ్ స్టేట్స్ దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అదానీ గారు సుమారు 2000 కోట్ల రూపాయల లంచాల ద్వారా పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి ఆయన మీద దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఎఫ్ఐఆర్ రైట్ చేయడం జరిగింది. మరి అటువంటి తరుణంలో మన ఏదైతే దేశంలో ఉన్నటువంటి సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, లేకపోతే అన్ని సంస్థలను కూడా ఉపయోగించి మోడీ గారు ఎందుకు దర్యాప్తు చేయించట్లేదు అదానీ గారి మీద? ఇదే రాష్ట్రానికి చెందినటువంటి గత ముఖ్యమంత్రి 2021లో 1750 కోట్ల రూపాయల లంచం తీసుకొని ఈ అదానీ సోలార్ పవర్ ఎనర్జీస్ని కొనుగోలు చేశారు. దాని నిమిత్తం ఆయన మీద అభాండాలు పడ్డాయి. మరి దానికి సంబంధించినవి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. మరి మీరు అదానికి భయపడుతున్నారా, మోడీకి భయపడుతున్నారా? ఏదైతే మా శరణ్ గారు చెప్పినట్టు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అన్నట్టు మీరు అదే వ్యవహార శైలిలో చేస్తున్నారు. ఎందుకంటే అదానీ
వీళ్ళందరికీ కూడా కార్పొరేట్ శక్తి, వీరందరికీ కూడా ఫండర్. అందుకని మీరందరూ భయపడి అదాని మీద కేసులు పెట్టకుండా అదానిని కాపాడే విధంగా ట్రై చేస్తూ ఉన్నారు. మరి ఇదే జరిగితే రేపు రానున్న రోజుల్లో యువజన కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రతి జిల్లాలోని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. అదానిని అరెస్ట్ చేసేంత వరకు మేము మిమ్మల్ని ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం యువజన కాంగ్రెస్ తరఫున. థ్యాంక్ యూ.